ఆయన ఉదయం తాడేపల్లి నుంచి పిఠాపురం వెళ్లబోతున్నారు జగన్. పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకోబోతున్నారు జగన్. వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించబోతున్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, రేపు ఏ టైంకి జగన్ చేరుకుంటారు పిఠాపురం? సచిన్, ఏదైతే మాజీ సీఎం అలాగే వైసీపీ అధినేత వైఎస్ ఎవరైతే ఉన్నారో జగన్ మధ్య రేపు పిఠాపురం రాబోతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏలేరు గత కొన్ని రోజుల నుంచి కూడా విలయతాండం చేస్తుంది. ఏలేరు వరద ముప్పులోనే పిఠాపురం గత కొన్ని రోజుల నుంచి కూడా వరద ముప్పులోనే నియోజకవర్గ ప్రజలు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి అయితే తగ్గుముఖం పట్టినటువంటి వరద ఇప్పుడే కొన్ని గ్రామాల్లో ఇంకా అక్కడక్కడ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్ అయితే రేపు పిఠాపురం రాబోతున్నారు. రేపు పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ లో అయితే హెలిప్యాడ్ అయితే అందరూ రాబోతున్నారు. అక్కడ 10 గంటలకైతే ఆర్ఆర్బిహెచ్ఆర్ హెలిప్యాడ్ అయితే గ్రౌండ్ కి చేరుకున్న తర్వాత 11 గంటల ప్రాంతానికి మాదాపురం చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైతే ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ వద్ద నుంచి మాదాపురం గేట్ నుంచి అటుగా మాదాపురం చేరుకుని 11 గంటలకు మాదాపురం చేరుకుంటారు. అక్కడ నుంచి 11:30 నాగులపల్లి గ్రామం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో కూడా మాట్లాడతారు. అలాగే 12 గంటలకు రమణికపేట అయితే అక్కడ వరద ప్రాంతాన్ని అయితే పర్యవేక్షించబోతున్నారు. అలాగే 12:30 గంటలకి రమణికపేట నుంచి మళ్ళీ తిరిగి పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఏదైతే హెలిపేట వరకు చేరుకుని తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఈ విధంగా అయితే మొత్తం అతని షెడ్యూల్ రేపు ఉండబోతుంది. ప్రధానంగా చూసుకుంటే రేపు పవన్ కళ్యాణ్ సంబంధించిన నియోజకవర్గంలో ఈ యొక్క వరద బాధితులకు ఎటువంటి సహాయక చర్యలు అందించారు. అలాగే ప్రధానంగా గత 2 రోజుల నుంచి వరదలో ఉన్నారు. అంటే ముఖ్యంగా ఏలేరు ఆధునీకరణపై కూడా జగన్ కూడా మాట్లాడబోతున్నారు. గత ప్రభుత్వంలో ఏలేరు ఆధునీకరణ చేయలేదంటూ, అలాగే పక్కన ఉప ముఖ్యమంత్రి కూడా మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఆ వైసీపీ నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క ముప్పు గురవుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే రేపు జగన్ ఇక్కడ పర్యటించిన తర్వాత దానికి సమాధానం రేపు పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఇస్తారు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయని కూడా ఆయన పర్యవేక్షించిన తర్వాత జనాల అభిప్రాయాలు తెలుసుకుని రేపు అయితే మళ్ళీ తిరిగి విజయవాడ కలిసి మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. పిఠాపురం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వంగా గీతా విశ్వనాథ్ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం వరద బాధితులు ఎక్కడ ఏ విధంగా తిరగాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి అన్ని కూడా ఆవిడ ప్రీ ప్లాన్ గా మొత్తం అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్, సో మొత్తంగా అయితే మాత్రం రేపు పిఠాపురంలో పర్యటించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఏలేరు ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి పిఠాపురం వెళ్లబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు ఆయన. వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు పిఠాపురంలో పర్యటించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు ఆయన. ఉదయం తాడేపల్లి నుంచి పిఠాపురం వెళ్లబోతున్నారు జగన్. పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకోబోతున్నారు జగన్. వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించబోతున్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, రేపు ఏ టైంకి